అయ్యో! వాట్సాప్ గాయ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. సో ఈరోజు వచ్చేసి మనం మైన్‌క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్‌లో చూసుకున్నట్లయితే మనం ఈ ప్లేస్ అయితే ఏసిండే కదా! నేను లాస్ట్ వీడియోలో అయితే కొంచెం స్టార్టింగ్‌లో చెప్పిండే. ఈడ ఇల్లు కట్టేసేద్దాం ఈ వీడియోలో అని. సో ఈ వీడియోలో అయితే నేను ఇల్లు కడుతున్నా. అది కూడా ఎట్లనో కాదు మన ఆ సీరీస్‌లో ఉన్న కాసలే దీంట్లో అయితే కడుతున్నాం. సో ఎవరన్నా ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చేసావేంటి? అయితే ఒకటే చాలు. సో అవైతే ఈడైతే పెట్టేసుకొని మనం దీంట్లో ఏం కాదు ఒక 9 అయితే స్మెల్ట్ చేద్దాం. కోల్ దీంట్లోనే ఉంది. కోల్ మనకి అది తవ్వినప్పుడు అయితే దొరికింది కదా. సో ఐరన్ ఒకటి దీంట్లో స్మెల్ చేద్దాం. పోర్క్ అయితే దీంట్లో దాపెడతాం. పోర్క్ తింటే హంగర్ బార్ అనేది ఎక్కువ పెరుగుతుంది. కాబుల్ స్టోన్ దీంట్లో పెట్టేసి ఇది స్టోన్ అవుతుంది. దాంతో మనం అదైతే వేసుకోవచ్చు. అయితే మన కోఆర్డినేట్స్ అయితే ఆన్ చేసేసుకున్నా. సో బ్యాక్గ్రౌండ్ ఏదైనా సౌండ్ వస్తుంది, సారీ ఏమనుకోకండి. మన కాసల్ ఫేస్ ఎట్లుండాలంటే ఇక్కడ సైడ్ అయితే ఉండాలి, ఈ సైడ్. సో ఎంట్రీ అనగానే మనం 50 బై అయితే 50 వేద్దాం స్టోన్. యా. సో ఫస్ట్ ఈ కార్నర్ నుంచి 10 బై 10 15 బై 15 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12, 13, 14, 15. సో ఇది మన ఒక రూమ్ అయితే అవుతుంది. ఇంకా కొంచెం పెడదాం 18 by 18 పెడదాం. 15 కదా, 16, 17, 18. సో ఈ లెవెల్ అయితే వస్తుంది. మళ్ళీ ఒకటి, మళ్ళీ ఇప్పుడు 10, 1, 2, 3, 4, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇంత ఇది లాస్ట్ టైం లెక్క మరి అంత ఫాస్ట్ కట్టలేను ఈసారి. అంటే కొంచెం ఐడియా అప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏముందంటే జల్దీ జల్దీ ఇల్లు కట్టాలని ఉంది. క్రీపర్ వస్తుంది, క్రీపర్ చంపుతుంది, ఇంకా జాంబీ ఉంది. జాంబీ చంపొద్దు. ఓ చెస్ట్ దగ్గర రావద్దు మీరు, చెప్పాలి. ఓ చెస్ట్ దగ్గర రావద్దు. నేను ఇంత దూరం ఉన్నాక వెళ్ళుడు తప్పు కదా. చెప్పు, ఇంత దూరం ఉన్నా. సో నేను ఫస్ట్ అయితే బేస్ అయితే చూపిస్తా. ఇంత అవుతుంది కదా, ఇప్పుడు దీన్ని మనం కాబుల్ స్టోన్ తోటి ఫిల్ చేయాలి. ఎట్లా అనేది చూపిస్తాగండి. ఇదైతే నేను కొంచెం బేస్ అయితే తీసుకున్నాను అనుకోండి. సో ఇట్లా ఇదంతా మాక్సిమం ఒక 10 అన్న 15 అన్న హైట్ అయితే తీసుకోవాలి. ఇట్లా ఇదంతా అయితే ఒక మంచి టైమ్లెస్ టైప్ అయితే పెడతా, చూడండి. ఓకే, సో ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చూడండి. ఇదంతా కష్టం బ్రో. ఇవి మెట్లు కదా, మెట్లు కాడ ఎందుకు హైట్ పెంచుతున్నా నాకు అర్థం అవుతలేదు. సో ఇవి మన పైకి పోనీకి మెట్లు. మన రూమ్ అనేది పైన ఉండాలి. సో మన మొత్తం కింగ్డమ్ కనిపించనీకి అన్ని డబుల్ డబుల్ పనులే. ఇట్లా పెట్టుకుంటే అయిపోతుంది. ఈ మెట్లు తప్ప ఇవన్నీ ఫిల్ చేసేసాలి. సో ఇది ఫాస్ట్గా అయితే ఫిల్ చేసేసేద్దాం. సో నేను కావాల్సుకుని దుంకాలి, కరెక్టర్ దుంకినది ఏం చేయలేదు నేను. సో ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చూడండి. మాక్సిమం ఒక 10 హైట్ అయితే చేస్తా. ఇప్పుడు 2 అయింది కదా,
సో అట్లా.
అయితే ఇదంతా క్లియర్ కొంచెం ఇట్లా లెవెల్ అయితే వేసేసేద్దాం. దట్టు పెట్టుకుంటా కొంచెం దూరంకి వెళ్ళి మంచిగా అనిపిస్తుంది కదా మనకు కూడా ఊకే ట్రావెల్ చేయడానికి అటు ఇటు పోకుండా. ఇదైతే ఒక మంచిగా అయితే కడతా గైస్ నేను, ఏమనుకోకండి మీరు. సో నేను ఫస్ట్ అయితే మెట్లు అయితే కట్టేసినాక అయితే మేము ముందుంటా. మన కాబుల్ స్టోన్ కూడా కావాలి, నేను కాబుల్ స్టోన్ ఇట్లా అన్ని కలెక్ట్ చేసేసుకొని మేము ముందుకైతే వస్తా. సో అప్పుడు మెట్లు అనేది ఈజీ కదా, సో ఎవరైనా కట్టుకోవచ్చు, ఏమనుకోకండి. వీడైతే మెట్లు అయితే కట్టేది నేను చూపెట్టలేను, సో కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇదంతా చేసినట్టయితే మెట్లు అయితే అయిపోయినాయి, మస్తు టైం అయితే పట్టింది. సో ఇది నాకు సో నేనైతే మన మస్తుసార్లు చచ్చిపోయినా ఇప్పుడు. సో అందుకని నా అంగర్ బార్ ఇవన్నీ అయితే ఎక్కువ అయినాయి. ఇదంతా నీకు కవల్స్తుంది నీకే అంటే పికెక్స్ ఇవన్నీ ఎక్కువ అయితే చేసిన నేను. అరే సో నా దగ్గర ఫుడ్ అయితే చూపిస్తా చూడండి. ఉట్టి పిక్సే చంపిన. సో చెస్ట్ చూస్తారా, చెస్ట్లో అయితే 8 కోల్ ఏదైతే దొరికింది, కోల్ అయితే మస్తు దొరికింది. సో దట్ దీంట్లో అయితే చూస్తారా చూడండి, ఇవి ఎన్నికైతే నాకు టైం అయితే పట్టింది. సో ఫస్ట్ పోయి దూరంకి వెళ్ళి కొట్టాడు, దగ్గరకు వచ్చి కొట్టాలి, ఏమంటారు. ఇది నేను కింద టార్చెస్ కూడా పెట్టేసాను, లేదంటే దిమాగ్ ఖరాబ్ మనకి. క్యారెక్టర్ ఓ క్రీపర్, నో 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 యూ నో బ్రాడీ. నువ్వు అరే అరే ఏంది కొట్టుడు, అగ్గర్ ఆడ వెళ్తే నా డబల్ కి ట్రిపుల్ పని పడుతుండే ఇప్పుడు మనకి. ఎడికి సో నేను మైనింగ్ ఏడేసిన అనేది ఒక అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. మైనింగ్ అయితే క్రేజీ ఉంది గైస్, అంటే నేను ఒక లెవెల్ తోటి చేసిన మస్తు అయింది మైనింగ్ అయితే. సో ఇక్కడ మనం మెట్లు కూడా పెట్టేది ఉంది కదా, అంటే ఇట్లా పెట్టాలి ఇప్పుడు టెంపరరీ ఇది. సో మెట్లు అయితే అయిపోయినాయి, ఈ మెట్లకే నేను కూడా ఫిల్ చేసినందుకు ఇట్లా అయితే అయ్యింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఒక రూమ్ తయారు చేయాలి పైన. ఆ రూమ్ అనేది ఈడ డోర్ వచ్చేస్తుంది, ఇదంతా ఒక లెవెల్ అయిపోయి ఇదంతా స్విమ్మింగ్ పూల్ అయితే వస్తుంది. సో నేను పికెక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, నేను పోయి మళ్ళీ మైనింగ్ చేస్తా. మైనింగ్ చేసి మేము ముందుకైతే వస్తా, అదైతే హైలైట్ అయితే చూడండి. ఆ వీడియో అయితే మస్తు ఉంది. ఒకటి దీనికే దట్టుకే ఇంత అయింది, అంటే దట్టు అయితే నార్మల్గా అట్టు పోయి తీసుకొని వచ్చిన. సో మైనింగ్ అయితే హైలైట్ ఉంది. నేను ఇంకా ఐరన్ తీసుకోలేదు ఆడికి వెళ్ళి, ఐరన్ తీసుకోక ముందుకే మనకి 9 ఐరన్ 9 8 అయితే వచ్చినాయి. మొత్తం ఐరన్ అయితే మస్తు ఉంది గాయస్, అది దాంట్లో నాకు తెలిసి మనకు డైమండ్స్ కూడా దొరుకుతాయి. సో నేనైతే ఒక మాక్సిమం ఒక 10 to 15 స్టాక్స్ అయితే చేసుకొని వస్తాను, ఎందుకంటే పికెక్స్ అయితే మస్తు ఉన్నాయి కదా మన దగ్గర. చూడండి షవల్ పికెక్స్. సో నేనైతే దీంట్లో మొత్తం ఇవైతే వేసేసుకుంటా పికెక్స్ కూడా ఉన్నాయి, అన్నీ వేసుకొచ్చి అయితే నేను ఒక చెస్ట్లో అయితే నింపేస్తాను ఇవన్నీ. చూడండి ఇప్పుడు పోతున్నాయి. అది మైనింగ్ అనేది మీకు ఇంకో కొన్ని 2-3 రోజులలో అయితే చూపించేస్తా, 2-3 రోజుల్లో కొత్త వీడియో వస్తుంది. సో ఎపిసోడ్ 4 దాంట్లో అయితే మనం ఐరన్ ఆర్మర్ అయితే వేద్దాం. సో టైం ఇప్పుడు ఏం లేదు, మన కాసాలు అయితే కంప్లీట్ చేసేది ఒక్కటి ఉంది. ఒక్కసారి మీరు చూస్తే షాక్ అయిపోతారు, ఇప్పుడు చూపిస్తున్నా కదా. సో ఫస్ట్ ఈ చెస్ట్ చూడండి, దీంట్లో ఏం లేదు, 64 ఓ క్లాక్, మళ్ళీ ఇదేంది బ్రెంచ్లో ఓ క్లాక్. సో ఇది చెస్ట్లో అయితే 10 ఉన్నాయి, కానీ నేను ఇట్లా కొంచెం పేర్చి అయితే పెట్టిన. ఐరన్ ఇవన్నీ లైట్ రాత్రి అవుతుందా, పండుకుందాం ఫస్ట్, పండుకొని కదా. సో సెకండ్ అయితే మీకు తెలుసు, దాంట్లో పికెక్స్ అయితే అయిపోయినా. సో నేనైతే పికెక్స్ తయారు చేసి మళ్ళీ దీంట్లో అయితే పెట్టిన. ఇప్పుడు మళ్ళీ షవల్స్ అయితే వేసిన.
ఛీ! నాకు తెలుసు అందుకనే టార్చెస్ పెట్టాలని ఫాస్ట్‌గా. అగో అగో ఏదో సౌండ్. మొత్తం నింపేసాలి టార్చెస్‌లతోటి ఇది రూమ్. ఇంత చీకటున్నా జాంబీలొస్తే మళ్ళా మనం పండుకోనీకి ఉండదు. మరీ గలీజ్‌గా కాదు. ల్యాంటర్న్స్ తయారు చేస్తే ల్యాంటర్న్స్ పెట్టొచ్చు మనం. అంటే మరీ అంత చీకటి ఉండకుండా డార్క్ సెట్. ఈ క్రీపర్ అయితే ఉన్న కాడ ఉండదు. డబుల్ పనే పెడతది మనకెప్పుడు. ఛీ! డట్ ఉందా నా దగ్గర? డట్ లేదు. ఛా! సో ఇప్పుడు పైకి పోదాం. తిరగొట్టేసాలి. మనం దీనిలో కూడా ఒక రూమ్ అయితే వేయాలి. ఏడికెళ్ళొచ్చినా నేను. వావ్! 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 సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా ఇది బౌండరీ గుంజాలి. సో దీంట్లో అయితే నీళ్ళైతే పెడతాం కదా మనం స్విమ్మింగ్ పూల్ టైపు. ఇట్లా బౌండరీ గుంజి ఈడికెళ్ళి ఒక జర్నా టైప్ వదలాలి. మస్తు మంచిగా అనిపిస్తుంది అట్లా ఇల్లు ఉంటే. సో అది ఫాస్ట్ చేసుకొని అది కూడా కంప్లీట్ చేసుకొని ఒక రూమ్ తయారు చేసుకొని దాని తర్వాత చూద్దాం ఇంకేం చేద్దాము. అప్డేట్ చేస్తూనే ఉండాలి. మస్తు అప్డేట్ చేస్తూ ఉండాలి.
సో ఆడ కొంచెం కనిపిస్తుంది నాకు కూడా. ఇదన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ చేద్దాం. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం మన ఐరన్ ఆర్మర్ అయితే తీసుకుందాం. సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ 100 వ్యూస్ ఆన్ మై యూట్యూబ్ వీడియో. అంటే మైన్క్రాఫ్ట్ సెకండ్ ఎపిసోడ్కే మీరు నాకు 100 అయితే మంది చూసారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎట్లయినా సపోర్ట్ చేస్తుండండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 500కి అయితే దగ్గర ఉన్నాం. సో బాయ్ బాయ్.